హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో ASP.NET కోర్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ CLI యూస్ చేసి అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ యూస్ చేసి మేము ఎలా ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాం, ఏపీఐ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తామో చూద్దాం. దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ .NET కోర్ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, అలానే యూజింగ్ విజువల్ స్టూడియో. సో విజువల్ స్టూడియో కూడా యూస్ చేసి చేయొచ్చు. సో ఫస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూస్ చేసి మనం ఎలా ప్రాజెక్ట్ అంటే ఏపీఐ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అని చెప్పేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ లైక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూస్ చేసేటప్పుడు స్పెసిఫిక్ పాత్ అనేది మనకు తెలియాలి. అంటే ఎక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం అనేది దాన్ని క్లియర్గా మెయింటైన్ చేసుకోవడానికి నేను డీటెయిల్గా లైక్ ఇక్కడ CLI అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. క్లియర్. సో ఒక కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాం. సో దీని వచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో డి డ్రైవ్లోకి వెళ్తున్నాం. దీనిలో CLI. సో ఫోల్డర్ ఉంది కదా మనకి. సో ఆ ఫోల్డర్లోకి వచ్చాను. రైట్. అండ్ దీనిలో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో మనం ASP.NET కోర్ లైక్ ఏమేమి టైప్స్ ఉన్నాయంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అంటే లైక్ .NETలో మనకి ఏ ఏ అప్లికేషన్స్ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో .NET న్యూ అని టైప్ చేస్తే మనకి అప్లికేషన్ టైప్స్ అనేది మనకు వస్తాయి. రైట్. ASP.NET కోర్ వెబ్ ఏపీఐ, క్లాస్ లైబ్రరీ, కన్సోల్, విండోస్ ఫార్మ్. సో ఇలా లైక్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ మనకు కావాల్సింది వచ్చేసి మనకి ఇక్కడ ASP.NET ఫర్ వెబ్ ఏపీఐ అనమాట. రైట్. సో వెబ్ ఏపీఐ క్రియేట్ చేయడానికి నార్మల్గా మనం యూస్ చేసే కమాండ్ ఏంటంటే ఇక్కడ .NETలో న్యూ వెబ్ ఏపీఐ జస్ట్ ఇంతవరకు ఇచ్చి మనం ఎంటర్ చేసామంటే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే స్పెసిఫిక్ పాత్ ఏదైతే ఉందో దానిలో బై డిఫాల్ట్ నేమ్తో మన ఏపీఐ అనేది ఒకటి, ఏపీఐ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నేను ఒక నేమ్ స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఫస్ట్ ఫస్ట్ ఏపీఐ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్. రైట్. సో నేను ఈ నేమ్తో నాకు క్రియేట్ అవ్వాలి. క్లియర్. సో ఈ నేమ్తో రీస్టోర్ లైక్ ఇక్కడ నాకు జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను సిఎల్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూడండి ఫైల్స్ అనేవి నాకు ఇక్కడ జనరేట్ అయింది. క్లియర్. అండ్ నౌ ఈ ఫైల్స్ ఏదైతే ఇక్కడ జనరేట్ అయినాయి వాటిని మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలి? లైక్ ఓపెన్ చేయడం అంటే నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి మనం యూస్ చేస్తాం. సో దానిలో ఫస్ట్ అగైన్ చేంజ్ డైరెక్టరీకి వెళ్తున్నాం. ఫస్ట్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్. సో ఫోల్డర్లోకి వెళ్ళాం. సో ఫోల్డర్లో ఇక్కడ మనం విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో కోడ్ స్పేస్ డాట్. సో కోడ్ స్పేస్ డాట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో అది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. క్లియర్. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం క్రియేట్ అయిన ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. బిల్డ్. రైట్. నాట్ రన్. బిల్డ్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ప్రాంప్ట్లో చేయొచ్చు, లేదా విజువల్ స్టూడియో కోడ్లో టెర్మినల్ అని ఉంది. రైట్. సో న్యూ టెర్మినల్. సో టెర్మినల్కి వచ్చాం. సో ఇక్కడ టెర్మినల్లో మనం ప్రాజెక్ట్ లైక్ ఏంటంటే .NET బిల్డ్. సో బిల్డ్ అని చెప్పేసి వచ్చి రన్ చేయొచ్చు. రైట్. బిల్డ్ అనేది ఇలా చెప్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ ఈ విజువల్ స్టూడియో లైక్ ఈ కమాండ్ ప్రాంప్ట్లో కూడా .NET బిల్డ్ అని చెప్పి కూడా మనం ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. అండ్ రన్ చేయాలి అనుకున్నాను నేను. రన్ చేయాలి. సో .NET రన్. .NET కమాండ్ ప్రాంప్ట్లో చేయొచ్చు అండ్ అలానే విజువల్ స్టూడియో కోడ్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ URL ఏమొస్తున్నాయి చూడండి. URL చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే మనం దీనిలో చెక్ చేద్దాం. లైక్ స్టూడియో కోడ్లో
డాట్ నెట్ రన్ అయింది. సో ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి మనకి ఇలా వస్తుంది. లైక్ ఏదైతే మనకి ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో, లైక్ ఇక్కడ యూఆర్ఎల్స్ జనరేట్ అవుతున్నాయి కదా, సో వీటిని కాపీ చేసుకొని మనం లైక్ మన బ్రౌజర్లో ఎక్కడైనా లేదా బ్రౌజర్లో వచ్చామంటే మనకి ఇది సో డైరెక్ట్గా లోడ్ అవుతుంది, ఎందుకంటే మన కంటెంట్ అనేది ఏమీ లేదు యాక్చువల్గా. సో అంటే మన కంట్రోలర్ కానీ అలా ఏమి యూస్ చేయలేదు కదా. బట్ అయితే ఇది టెర్మినల్స్ కానీ లేదంటే కమాండ్ ప్రాంప్ట్ కానీ యూస్ చేసి మనం ఇలా వర్క్ చేస్తాం నార్మల్గా అయితే. ఓకే, అలానే విజువల్ స్టూడియోతో యూస్ చేసి ఎలా చేస్తామని కూడా చూద్దాం. విజువల్ స్టూడియో యూస్ చేసి ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాం, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ASP.NET Core, ASP.NET Core Web API project. సో నేమ్ మన ఇష్టం అక్కడ లేదండి, నేమ్ ఇష్టం. సో పాత్ మన ఇంతకుముందు మనం CLI అని చెప్పిన మనం దీనిలోనే స్టోర్ చేసుకుందాం, రైట్. ఈ ఫోల్డర్ అండ్ సొల్యూషన్ నేమ్. ఓకే, నెక్స్ట్ లైక్ ఫ్రేమ్ వర్క్, మనకి ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకోవాలో ఆ ఫ్రేమ్ వర్క్ తీసుకుంటాం. అండ్ సో ఇక చూడండి, లైక్ టాప్ లెవెల్ మనం ఫస్ట్ లో చూసాం, ఇది కోర్ స్టార్ట్అప్ లో మన ప్రోగ్రామ్ ఫైల్స్ ఇలా వస్తుంది కదా. ప్రోగ్రామ్ ఫైల్లో ఇక్కడ లైక్ ఇక్కడ డో నాట్ యూస్ టాప్ లెవెల్ అంటే అక్కడ కూడా అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చూసాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి బై డిఫాల్ట్గా వచ్చే ఆప్షన్స్ మనకి. సో విజువల్ స్టూడియోలో అయితే మనకి ప్రాజెక్ట్ ఇలా క్రియేట్ అవుతుంది, రైట్. ఈ సొల్యూషన్ బిల్డ్ చేయాలంటే నార్మల్గా మనం ఇలా బిల్డ్లోకి వెళ్తాం, ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి బిల్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. క్లియర్. అదర్వైజ్ దీన్ని మనం రన్ చేయాలంటే తెలుసు వర్క్ చేస్తాం, రైట్. సర్టిఫికేట్, SSL సర్టిఫికేట్ అడుగుతుంది నేను. క్లియర్. సో ఇది బై డిఫాల్ట్ స్వాకర్లోకి వెళ్తుంది. క్లియర్. సో 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే విజువల్ స్టూడియో అనేది కూడా యూజ్ చేస్తాం, రైట్. సో ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూసాం, రైట్. అండ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.